ఒక అందమైన ప్రదేశంలో నీటి ఒడ్డున ఫ్లామిగో మరియు కింగ్ఫిషర్ అనే రెండు పక్షులు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు ఫ్లామిగో కింగ్ఫిషర్తో తన యొక్క అందాన్ని పొగుడుతూ ఇంకా కింగ్ఫిషర్ని కించపరుచుతూ మాట్లాడుతుంది. అప్పుడు కింగ్ఫిషర్ ఫ్లామిగోతో ఇలా అంటుంది, ఎవరి ప్రత్యేకత వాళ్ళకి ఉంటుంది, ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు అంటుంది. అయినా కూడా ఫ్లామిగోకి ఉన్న అందంగా ఉన్న అని పొగరు తగ్గదు. మరలా కింగ్ఫిషర్ మాట్లాడుతూ ఇలా అంటుంది, సరే ఫ్లామిగో, మనం ఒక పందెం వేసుకుందాం, వాటిలో ఎవరు గెలుస్తారో చూద్దాం అంటుంది. అప్పుడు ఫ్లామిగో పందెంకి సరే అని చెప్పి పందెం ఏమిటో అని అడుగుతుంది. తర్వాత కింగ్ఫిషర్ పందెం ఏమిటంటే నీటిలో నుండి ఎవరు త్వరగా చేపల్ని పట్టుకుంటారో వాళ్ళదే విజయం అంటుంది. అలా అన్న తర్వాత రెండు పక్షులు పందానికి ప్రారంభిస్తాయి. కొంచెం సమయం తర్వాత ఫ్లామిగో అలసిపోయి నీటిలో నుండి బయటికి వచ్చి కింగ్ఫిషర్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ కింగ్ఫిషర్ మాత్రం తన ప్రయత్నం వదలకుండా చేపల్ని పట్టుకుని వచ్చి ఫ్లామిగోకి ఇస్తుంది. అప్పుడు ఫ్లామిగో తన ఓటమిని అంగీకరించి కింగ్ఫిషర్తో ఇలా అంటుంది, నీవు చెప్పింది కరెక్టే, ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంటుంది, ఎవరిని తక్కువ చేసి చూడొద్దని చెప్పి రెండు పక్షులు ఆనందంగా ఉంటాయి.